బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఏమవుతుందంటే, రీతు చౌదరి, కళ్యాణ్ అలానే తనూజ కోసం ఏమనుకుందో ఫైనల్‌గా ఈరోజు కాస్తో కూస్తో సాధించేసిందనిపించింది నాకు. ఇకపోతే ఈరోజు మార్నింగ్ లైవ్‌లో ఏమైందంటే, కళ్యాణ్ బట్టలు ఉతుకుతూ ఉండగా తనూజ అక్కడికి వెళ్తుంది. తనూజ వెళ్లి కూర్చున్న తర్వాత అక్కడికి సుమన్ శెట్టి గారు కూడా వస్తారు. నిన్న భరణి గారితో తనూజకి అయిన ఇష్యూ కోసం సుమన్ శెట్టి గారు మాట్లాడడం జరుగుతుంది. ఫుడ్ అనేది ఫ్రూట్స్ ఎవరికీ ఇవ్వకూడదు కదా! మరి భరణి గారు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు తప్పు లేదా? అది ఇదని ఇక తనుజ అయితే మాట్లాడుతుంటే, సుమన్ శెట్టి గారు మనకొచ్చిన ఫ్రూట్స్ మనం తీసుకున్నవి ఎవరికైనా ఇవ్వచ్చు కదా! అంటే, లేదు రూల్‌ని మార్చారు. అలా ఇవ్వకూడదని చెప్పి వీకెండ్‌లోనే చెప్పారు కదా! మీకు గుర్తులేదా? అంటే, ఏమో మరి నాకు గుర్తులేదు. ఒకసారి రూల్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం రిపీట్ చేసుకొని క్లారిటీ తెచ్చుకుందాం. ఎందుకు ఇలాంటి గొడవలు రాకుండా ఉంటాయి ఇన్ ఫ్యూచర్‌లో అని సుమన్ శెట్టి గారు తనుజకి చెప్తూ ఉంటారు. ఇకపోతే అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత లైవ్‌లో ఇమాన్యుల్ ఓ స్కిట్‌నయితే చేస్తాడు. ఇమాన్యుల్ తాగుబోతు భర్త, తనుజ ఇమాన్యుల్ భార్య. ఇమాన్యుల్‌కి తల్లిగా యాజ్ యూజువల్ సంజన గారు. ఇక తనూజకి మేల్ బెస్టీ బాయ్ ఫ్రెండ్ లాగా రితు ఉంటుందనమాట. అప్పుడు ఒక ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక అలా ఫన్ చేస్తూ ఉండగా నీకు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా కావాలా అంటే నీకెందుకు ఇంత అనుమానం అని తనూజ ఫన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇమాన్యుయల్‌కి అనుమానంగా ఉందని రీతు ఇంకా తనూజని కౌగిలించుకొని నేను తనకి జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఇక తనని ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న ఓ అబ్బాయి ఉన్నాడు. కావాలంటే ఆ అబ్బాయిని చూపిస్తాను. అయినా ఇలాంటి అంకుల్‌ని పెళ్లి చేసుకున్నావేంటి? ఈయనేంటి పొట్టిగా, నల్లగా అంకుల్‌లాగా ఉన్నాడు. నువ్వెంత అందంగా ఉంటావు. కాలేజీలో నీ వెంట ఎంతమంది పడ్డారు. అందులో ఒక అబ్బాయి నీ కోసం చచ్చేంత ప్రేమించేవాడు కదా! ఆ అబ్బాయిని తీసుకొస్తానని కళ్యాణ్‌ని తీసుకొస్తుంది. ఇక కళ్యాణ్ అడుగు నీ లవరే కదా! ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఎన్నేళ్ళు వెనక పడ్డావు, దాని వెనక తిరిగావు. ఇప్పుడేమో ఇలాంటి అంకుల్‌ని పెళ్లి చేసుకుంది అంటూ రీతు కావాలని రెచ్చగొడుతుంది కళ్యాణ్‌ని. ఇక అవును నేను వెనక తిరిగాను నిజమే అన్నట్టు కళ్యాణ్ కూడా తెగ నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక కళ్యాణ్ అలానే ఓహ్! వీడు నీకు లవరా? అని ఇమాన్యుయల్ ఇంకా అనుమానంగా మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్‌గా స్కిట్ అయితే ఇది. కానీ లవర్‌గా అక్కడ ఇంకెవరినైనా తీసుకురావచ్చు. కానీ కావాలని రీతు కళ్యాణ్‌ని తీసుకొచ్చి నువ్వు చాలా ఏళ్లుగా వెనక పడుతున్నావు కదా! అంటే 'బిగ్ బాస్' స్టార్ట్ అయినప్పటి నుంచి తనుజ వెనక కళ్యాణ్ పడుతున్నట్టు మనం లైవ్‌లో ఎపిసోడ్స్‌లో చూస్తున్నాం కదా! యాజ్ యూజువల్‌గా అదే సీన్ అనమాట. అయితే రీతు చౌదరి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుందా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అదే ఈ స్కిట్‌తో ఒక చిన్న అవకాశం దొరికిందేమో వాళ్ళిద్దరిని కలపడానికి అనిపించింది. ఇంకా కళ్యాణ్ అయితే చెప్పనవసరం లేదు. గాల్లో తేలుతున్నట్టే ఉన్నాడు. అన్నంత స్మైలు, హ్యాపీ అంతగా ఆ స్కిట్‌లో అసలు స్కిట్ చేసినందుకు మిగతా వాళ్ళందరూ నార్మల్‌గా నవ్వుతే కళ్యాణ్‌లో మాత్రం ఒక స్పెషల్ ఎక్స్‌ప్రెషన్, ఒక స్పెషల్ నవ్వు నాకైతే కనిపించింది. ఆ నవ్వుని మీరు ఇక్కడ ఇమేజెస్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడనమాట. సో, మొత్తానికి ఒక చిన్న స్కిట్ ద్వారా కళ్యాణ్, తనుజ ఇద్దరు లవర్స్‌గా యాక్ట్ చేయడం ఇంకా నిజంగానే లవర్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా రీతు అంటే, "ఆ! నువ్వే కదా చెప్పావు లవర్ అని. అందుకే కొంచెం స్కిట్‌లో ఇన్వాల్వ్ అవుతున్నా" అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడతాడు. మరి కళ్యాణ్ ఆ ఇచ్చిన కొంచెం టైంని బాగానే యూజ్ చేసుకుంటున్నాడేమో లైవ్‌లో అనిపించింది. మరి ఈ స్కిట్‌పై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు.